చెప్పు తల్లి, నీ బాధ ఏమిటి? ఒక్కటి కాదు స్వామి, అన్ని బాధలే. ఏనాడు జరగనివి అన్ని మా ఇంట్లోనే జరుగుతున్నాయి. మాట పోతుంది, మర్యాద పోతుంది. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నా మా వంశ ప్రతిష్ట పోతుంది. ఎంతో మంది దేవతగా కొలిచి ఈ దేవతకు కష్టాలు రావడం ఏమిటి తల్లి? కష్టాన్ని నీ వేలు పట్టి నడిపించుకుంటూ నువ్వే నీ ఇంటికి నడిపించుకుంటూ తీసుకొచ్చావుగా తల్లి. అవును తల్లి, ఎన్నో ఏళ్లుగా నీకు దూరమైన నీ బిడ్డ ఇంటికి తిరిగొచ్చిన ఘడియలు అమృత ఘడియలు. కానీ నీ కోడలు అడుగుపెట్టింది మాత్రం విషపు ఘడియలు. గుప్పెడు బంగారం పట్టుకున్నా అది మట్టే అవుతుంది తల్లి. అలా చెప్పండి స్వామి, మా వదినికి మేము ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. చూడు తల్లి, అమ్మవారి నగలు కనిపించకుండా పోవడమే అపచారం. అది నీకు శాపంగా మారుతుంది. వెంటనే ఆ నగలు తీసుకొచ్చి అమ్మవారికి అలంకరింపచేసి ఆగిపోయిన ఉత్సవాలని నీ చేతుల మీదుగా జరిపించ తలపెట్టాలి. అది వెంటనే జరగాలి. ఆలస్యం అయ్యే కొద్దీ కొండలా పెరిగిన మీ పేరు ప్రతిష్టలు దిగజారిపోతాయి. ఊహించని ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మా రాతే బాగోలేదు, మేమే వెళ్ళిపోతాం. మీరంతా హాయిగా ఉండండి. ఇంట్లో నుంచి వెళ్లాల్సింది మీరు కాదు, శ్రీవల్లి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు శ్రీవల్లికి ఇంట్లో స్థానం లేదు. శ్రీవల్లి, వెళ్ళిపో నా ఇంట్లో నుంచి. గెట్ అవుట్. దేవకి, అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? తనిప్పుడు గర్భవతమ్మా. మాటకి విలువివ్వనప్పుడు ఆ మనిషికి విలువ ఉండదు. అలాంటి దానికోసం నా తమ్ముడు కుటుంబాన్ని వదులుకోమంటావా? లేకపోతే తనని బయటికి పంపించమంటావా? చెప్పు చిన్నా. శ్రీవల్లి నా భార్యమ్మ. నా భార్య నేను లేకుండా ఎలా వెళ్తుందమ్మా?
నీకమ్మ కన్నా భార్య ఎక్కువ అనుకుంటే నువ్వు కూడా తనతో పాటే వెళ్ళిపోవచ్చు. మేడం, అంత మాట అనుకుని నా కోసం మీ తల్లి బిడ్డలు మళ్ళీ దూరం కావద్దు. నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మీరు ఆయన అట్లా అనుకుంటారు. బిజినెస్ లో నష్టం అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ ఇది పరువు నష్టం. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగింది. దేవకి ట్యాక్స్ సరిగ్గా కట్టలేదు అన్న మాట వ్యక్తిగతంగా నా పరువునే కాదు, మన బిజినెస్ ను కూడా దెబ్బతీస్తుంది. సో నేనది భరించడానికి సిద్ధంగా లేను. వెంటనే ఆఫీసులో మీటింగ్ అరేంజ్ చేయండి. అలాగే మేడం. దశరథ్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ మొత్తం మీటింగ్ కి రావాలి. అసలు స్టాఫ్ మొత్తం అక్కడే ఉండాలి. సరే అక్క. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. ఏంటి హఠాత్తుగా వచ్చారు? ఊరి పరిస్థితి మీకు మాట చెప్దామని వచ్చామమ్మా. చెప్పండి. అమ్మవారి నగల విషయంలో ఊరు రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. మీ మీద నమ్మకంతో కొంతమంది ఉంటే పోయింది అమ్మవారి నగలు, ఊరికి ఏ అరిష్టం జరుగుతుందో అంటూ మరికొంతమంది గొడవ చేస్తున్నారు. పంచాయతీలో ఇచ్చిన గడువు కూడా దగ్గర పడింది. ఇంకా 3 రోజులు సమయం ఉంది. ఆ రోజు నగలు అమ్మవారికి చేరాయా అంతా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే మాత్రం ఊరి జనం ముందు మీరు పరువు పోగొట్టుకుని మళ్లీ గ్రామంలోకి అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుంది. ముందుగా మీకు మాట చెప్పడం మంచిదని వచ్చామమ్మా. తర్వాత మీ ఇష్టం. మాట పోగొట్టుకోవడం అంటూ జరగదు. అమ్మవారి నగలు అమ్మవారికి చేరతాయి. అదే జరిగితే మీకు ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది రాదు. మీరిప్పటి వరకు ఏ నమ్మకంతో ఉన్నారో అదే నమ్మకంతో ఉండండి. ఎక్కడా ఎలాంటి క్లూ దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో, వివరాలు కనుక్కోమని చెప్పారు కదా. వివరాలు తెలుసాయా? ఆ లేడీ గురించి తెలిసిందా? ఆ డీటెయిల్స్ అని మీకు వాట్సాప్ చేశాను, చెక్ చేయండి సార్. థ్యాంక్ యూ. శ్రీవల్లి, ఆ లేడీకి సంబంధించిన వివరాలు వచ్చాయి. మొత్తానికి అడ్రస్ దొరికింది. ఆ లేడీ ఎవరో తెలీదు. తనకి మన ఫ్యామిలీస్తో ఎలాంటి సంబంధం లేదు. నాన్న కూడా తన ఫోటోని మన బంధువులందరికీ పంపించి అడిగినా ఎవరికి ఏం తెలీదని చెప్పారంట. అంటే మనకి ఎటువంటి సంబంధం లేని మనిషి, మన గురించి పూర్తిగా తెలియని మనిషి అనే కదా. సత్య, నీ గది చూపిస్తా, పద. వెతుక్కోవాల్సిన నీ గదులేం లేవుగా, నేను వెళ్తానులే. సత్య,
మాట్లాడడం రాకపోతే శ్రీవల్లి దగ్గర ఈ 2 రోజులు ఎలా మాట్లాడాలో నేర్చుకో. వదిలేయండి, తన గురించి మనకు తెలిసిందే కదా. బాబు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండటం మా కళ్ళకి పండగలా ఉంది బాబు. ఈ ఆనందంతో పాటు చూడు బాబు, మాకు ఇంకో ఆనందాన్ని కూడా ఇవ్వాలి. చెప్పండి మావయ్య, ఏం కావాలి? మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు. మీ సంతోషాన్ని గుర్తుగా మాకు ఓ సంతోషాన్ని ఇస్తే వాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా గడిపేస్తాం. ఏమంటావ్? ఏంటి వల్లి అలా అయిపోయావు? ఏంలే. చూడమ్మా, పిల్లల గురించి అడిగితే ఆనందించాల్సింది పోయి అలా డల్ అయిపోయావేంటమ్మా? మనవడో మనవరాలో కావాలన్న ఆశ మీకుండొచ్చు, అవకాశం ఉండొద్దు. వెళ్ళిన పని ఏమైంది? ఇంకా ఏం కాలేదు. ఏం కాలేదని మౌనంగా కూర్చున్నావా? ఆ నగలు ఎవరి దగ్గరున్నాయో వాడు దొరికాడంటే మొత్తానికి తేడా వస్తుంది కదే. తనకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదమ్మా. కలవడం లేదా అంటే వాడు కావాలని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడేమో. అన్నీ మనమే ఊహించుకుని భయపడితే ఎలా? వాడి చేతిలో మన ప్రాణాలు పెట్టి భయపడకుండా ఎలా ఉంటామే? అమ్మా, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. సరే సరే, ఆ శ్రీవల్లి మీ బావ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండు. నీ అదృష్టం బాగుండి ఆ రిసార్ట్లో జరగాల్సిన శోభనం ఆగిపోయింది. ఇప్పుడు ఆ అల్లుడున్నది అత్తగారింట్లో. వాళ్ళని ఒకటి చెయ్యాలని ఆ శ్రీవల్లి వాళ్ళ అమ్మ మనసులో ఉంది. కాబట్టి ఆ ఏర్పాట్లు గనక చేసిందనుకో, ఆ తర్వాత నువ్వు బాధపడి కూడా ప్రయోజనం ఉండదు. శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్న అయితే ఆ ప్లాన్ లోనే ఉన్నారు. నువ్వు అత్తని తీసుకుని ఇక్కడికి వచ్చాయి, అందరినీ కంట్రోల్ చేయొచ్చు. సరే, నువ్వు మాత్రం మీ బావ విషయంలోనూ ఆ నగల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండవు. నేను వచ్చింది అందుకే కదా. నువ్వు నేను చెప్పింది చెయ్యి. సరే, ఉంటాను. అలాగే అమ్మా. ఏంటి మంజరి? వదినా, నేను చెప్తే విన్నావా? అక్కడ వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారంట. చూడబోతే వాళ్ళేదో పెద్ద కుట్రలో ఉన్నారనిపిస్తుంది వదినా. మనం అర్జెంటుగా బయలుదేరాలి. పదొదినా. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? ఎక్కడికి బయలుదేరాలి? ఆ శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్న. నేను అనుమానించినట్లే ఆ నగలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అందుకే అల్లుణ్ణి అమ్మాయికుణ్ణి చేసి తెలివిగా అక్కడికి రప్పించుకున్నారు. ఆ నగలు బయటికి రాకుండా, కూతురు గడప దాటే పరిస్థితి రాకుండా చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు వదినా. మనం అక్కడికి వెళ్తేనే ఇవన్నీ బయటపడతాయి వదినా. నా మాట విని ఆ ఊరెళ్దాం పదా. అవతల ఘోరం జరిగిపోతుంటే ఏంటి వదినా ఇంకా ఆలోచిస్తున్నావు? ఏమ్మా, ఎప్పుడు ఆ శ్రీవల్లి గురించి ఏవో ఒక చాడీలు చెప్తూ ఉండడమేనా నీ పని? ఇంకా వేరే ఉపయోగపడే పనేం చేయవా? అది కాదన్నయ్య గారు. చూడమ్మా, శ్రీవల్లి ఎలాంటిదో మనకంటే తనకే బాగా తెలుసు. అలాంటి అమ్మాయి గురించి లేనిపోని మాటలు మాట్లాడడం తప్పు. నగలు పోయాయన్న మాట నిజమే, కానీ ఆ నగలు తనే తీసిందని మాట్లాడడం తప్పు. నిజంగా అన్ని నిజాలు వాటంతటవే బయటపడతాయి. ఎవరు నగలు తీశారు, ఎవరు తప్పు చేశారనేది త్వరలోనే తెలుస్తుంది. మాట్లాడుకోవడానికి ఆ మాటలు తప్ప ఇంకేవీ లేవన్నట్టు ఎందుకమ్మా ఇవన్నీ? అలాంటి వాటి గురించి మాట్లాడకుండా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, దేవకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అన్నయ్య గారు, మీరిలా గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టే వాళ్ళలా ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. ఇందాకే సత్య ఫోన్ చేసింది. అమ్మా, నగలు ఇక్కడే ఉన్నాయని నాకు అనుమానంగా ఉంది. ఇటుపక్క చూస్తే శ్రీవల్లి అమ్మా నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారు అంది. వాళ్ల కుట్ర తెలుసుకోవడానికి అత్తయ్యని త్వరగా తీసుకురమ్మని చెప్పి ఫోన్ చేసింది. అందుకే వదిన్ని రమ్మని అడుగుతున్నానన్నయ్య. దేవకి,
ఇలా ఊహలతో అనుమానించుకుంటూ పోతే అది కేవలం అనుమానం మాత్రమే. నిజం కాదు అని తెలిసిన రోజున వాళ్ళకంటే ఎక్కువ నువ్వు బాధపడాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పింది నిజమైతే కూడా బాధపడాల్సింది నేనే కదా. అదే వదినా నేను కూడా చెప్తుంది. అక్కడ ఏదో ఒకటి జరిగి ఇంకా నీ పరువు బజారున పడకముందే మనం వెళ్తే మన నగలు మనకి దొరుకుతాయి. ఆ శ్రీవల్లి వాళ్ళ అసలు రూపం మనకు తెలుస్తుంది. శ్రీవల్లి, నువ్వు ఇంటికి వెళ్ళవే. నీకప్పుడు అర్థం అవుతుంది నీ పూజ జరగదు అని. ఆంటీ, ఆంటీ, ఏమ్మా, ఏంటి ఇట్లొచ్చావు? వ్రతం చేస్తున్నా ఆంటీ. తులసి మన కోసం వచ్చిన. బాగుంది. ఆ అమ్మవారి నగలు కొట్టేసి ఆ అమ్మవారికి పూజలు వ్రతాలు చేసి చేసిన పాపం కడిగేద్దాం అనుకుంటున్నావా? ఆంటీ, నా గురించి తెలియనట్టు గట్ల మాట్లాడుతుండండి. దొరికేదాకా అందరూ దొరలే. ఊరంతా కోడై కూస్తుంటే నువ్వు నాకు తెలియదు అంటే సరిపోతుందా? అమ్మవారి నగలు ఎవరో మోసం చేసి తీసుకెళ్ళిండ్రు ఆంటీ. అయినా గస్వంటి పని నేనెందుకు చేస్తా? ఏమోనమ్మా, కలియుగం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమే కావడం లేదు. నిజమేందనేది ముందు ముందు మీకే అర్థమైతది. ముందైతే జనంతా తులసి మన్నయ్యండ్రి. నా చేతులతో ఆ పాపం నేను చెయ్యనమ్మా. గట్లంటే ఎట్లా? నేను మీ ముంగట పెరిగిన దాన్ని. నేనేందో ఎటువంటి దాన్నో మీకు తెలియదా? వ్రతానికి టైం అవుతుంది, కొంచెం తులసి మన్నయ్యండ్రి. నీలాంటి దానికి తులసిమన్నిస్తే పుణ్యం కూడా పాపమవుతుంది. నువ్విక్కడి నుండి ముందెళ్ళిపో తల్లి. పోమ్మా, చెప్తే నీకు కాదు, వెళ్ళు. శ్రీవల్లి, ఏందక్క? ఆ పోస్టర్లో చూసిన వ్యక్తి అతనే అనుకుంటా. ఒకసారి చూడు. వదినా, అక్కడికి వెళ్ళాక నీ మనసు మార్చడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మాయలో పడి శ్రీవల్లిని మళ్ళీ దగ్గరకు తీసుకొద్దు. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఇలా ఉంటేనే మంచిది. దేవకి, శ్రీవల్లి తప్పు అంటే నీ మనసు మార్చుకోవద్దు. కాని తన తప్పు లేదు అంటే మాత్రం కోడలిగా అంగీకరిస్తావుగా? మీరు ఊరుకోండి. మీరు ఇంత అమాయకులు కాబట్టే అలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. చెడ్డవాళ్ల చెడ్డతనం అర్థం చేసుకోవడానికి టైం పడుతుందేమో కానీ మంచివాళ్ల మంచితనం అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. తప్పు లేదని తెలిసా కూడా అపార్థం చేసుకోవడంలో అర్థం ఉండదు. వెళ్తున్నాం కదా, వెళ్ళాక ఆలోచిద్దాం. ముందే మనం మాట్లాడుకోవడం ఎందుకు? కాసేపు ప్రశాంతంగా ఉందా?
శ్రీవల్లి, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? పూజ చేయాలని అమ్మ చెప్పింది కానీ నా మనసంత ప్రశాంతంగా లేదక్కా. ఆలోచనతో మనసుని కష్టపెట్టుకుంటే ఏ మనసు ప్రశాంతంగా ఉండదు. ఎట్లా ప్రశాంతంగా ఉండాలక్కా? అమ్మవారి నగలు దొరకలే, నా వల్లనే నగలు పోయినాయని మేడం నా మీద కోపంతో ఉన్నారు. దొంగ దొరికాడు కదా, నగలు కూడా దొరుకుతాయి. ఏమో, దొరికే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. పూజ కోసం ముత్తైదువులు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. ఈ టైంలో నువ్విలా దిగులుగా ఉంటే ఎలా? ఇంకైనా రావాలి కదక్కా. సామ్రాట్ వస్తాడు. ముందు నువ్వు దిగులుగా ఉండటం మానేసి పద, బయట అందరూ ఎదురు చూస్తున్నారు. ఇట్లా పూజ చేస్తుంటే కనీసం మేడం గారికి ఒక్క మాట కూడా చెప్పలే. చెప్పినా రాదని అమ్మ చెప్పు ఉండదు. తన విషయంలో అమ్మ సీరియస్ గా ఉన్నారంటే పిలిచినా ప్రయోజనం ఉండదు. గది నా బాధక్క. ఏ తప్పు చేయకుండానే మేడంకి దూరమైనా ఆయన భార్య నన్ను తెలిసినాక కూడా ఇంకా పరేదాని లెక్కనే బతుకుతున్నా. ఎవరినో తెలియకుండానే ఆదరించి అన్నం పెట్టిన మనిషికి దూరం కావటం మస్తు బాధ అవుతుంది. జరిగిన దాని గురించి ఆలోచిస్తే ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటాయి. తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిస్తేనే అడుగు ముందుకు పడుతుంది. సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అయినా ఏ తప్పు చేయని నువ్వు తప్పు చేసిన దానిలా బాధపడుతున్నావు. నాకు నచ్చలేదు శ్రీవల్లి. నిన్ను నువ్వు నమ్ముకున్నంత కాలం ఎవరూ నిన్ను ఏమీ చేయలేరు. నీ మీద నీకు నమ్మకం ఎప్పుడు పోతుందో అప్పుడే అన్ని ప్రశ్నలే కనిపిస్తాయి. కాని సమాధానం మాత్రం దొరకదు. నమ్మకం ఉందక్కా. గా నమ్మకానికి ఆయన తోడుగా ఉన్నారు అన్న ధైర్యం కూడా ఉంది. మరి బాధెందుకు? పోయి ఆ అమ్మవారిని అడుగు. తన నగల్ని దొంగిలించిన వారిని ఆ అమ్మవారు మాత్రం క్షమిస్తుందా చెప్పు? నగలు దొరుకుతాయి. నువ్వు ఎవరికి దూరం అయ్యానని బాధపడుతున్నావో వాళ్ళకి ఖచ్చితంగా దగ్గరవుతావు. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా రా. నగలెక్కడ దాచావు చెప్పు, చెప్పు. నిన్ను ఇలా కాదురా. సమ్రాట్, వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. ఇవ్వండి సార్. ఎవరు చేయించారు ఈ పని? ఎందుకు చేశావు చెప్పు. సామ్రాట్, మేముండగా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. వీడిని స్టేషన్లో పడేయండి. నా భార్యను అందరి ముందు అవమానపడేలా చేశాడు. తనని నేరస్తురాలని చేసి పంచాయతీలో శిక్ష విధించారు. మా అమ్మ పరువు పోయేలా మా గురించి పేపర్లో తప్పుగా రాశాడు. అటువంటి వీడిని వదిలిపెట్టమంటావా? సామ్రాట్, వీళ్ళు ఎవరు, వీళ్ళ వెనక ఎవరున్నారనేది అంతా నేను తెలుసుకుంటా కదా. వీళ్ళ సంగతి నాకు వదిలే. నగల విషయంలో అమ్మ చాలా బాధపడుతుందన్నావు కదా, అమ్మకి ఈ విషయం చెప్పు. ఇంట్లో ఏదో పూజ ఉందన్నావు కదా, వెళ్ళి ఆ పనులు చూడు. వీడు దొరికాడు కదా, ఇంకా టెన్షనే ఉంది. వీడితో నిజం నేను కక్కిస్తాను. ఇప్పుడు నగలు దొరికాయి. దీని వెనక ఎవరున్నారో ఏంటో అంతా బయటకు వస్తుందమ్మా. ఒకడు దొరికాడు. వాణ్ణి పోలీసులకు అప్పగించాను. ఏ నగల కోసం శ్రీవల్లిని అనుమానించారో,
ఏ నగలు పోయాయని శ్రీవల్లికి శిక్ష విధించారో ఈ నగలు పోవడానికి తనకి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే చాలు. శ్రీవల్లి, నీ చేత్తోనే నగలు అమ్మకివ్వు. పూజారి గారు, అమ్మా, అమ్మవారి దగ్గర పెట్టి పూజ ప్రారంభించాలి. అలాగే అమ్మా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, మహాలక్ష్మీ దేవతాభ్యో నమః, వారాహీ దేవ్యై నమో నమః, వాక్ సరస్వత్యై నమో నమః. హరి ఓం లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సంస్థదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరద్వయోద్బ్రహ్మేంద్రగంగాధరాం. ఏమన్నారత్తయ్య? శ్రీవల్లి అబద్ధం చెప్పిందా? తనే దొంగతనం చేసిందా? మనిషి గురించి తెలియకుండా మాట్లాడితే చివరికి ఇలా మాటలు లేక మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది. శ్రీవల్లి గురించి, తన కుటుంబం గురించి అంతా తెలిసినట్టు మాట్లాడారే. ఇదిగో అమ్మవారి నగలు, ఇప్పుడేమంటారు? బయట వాళ్ళు అన్నారంటే తెలియక అన్నారులే అని సర్ది చెప్పుకోవచ్చు. ఇంట్లో తను ఎలా ఉంటుందో, అందరి కోసం ఎంత కష్టపడుతుందో తెలిసి కూడా మీరనడం మాత్రం చాలా అన్యాయం. చూసారా ఆంటీ, శ్రీవల్లి ఎంత బాగా నాట్యం చేసిందో. ఆంటీ, ఏం జరిగిందో నాకు తెలుసు. శ్రీవల్లి తను చెయ్యని నేరానికి తన మీద నింద పడింది, శిక్ష అనుభవించింది. నిజం తెలిసాక కూడా మీరు తనతో మాట్లాడకపోతే ఎలా? ఎంతో నమ్మాను. ఎవరో తెలియనప్పుడే అందరికన్నా ఎక్కువ అభిమానించాను. కానీ నా పక్కనే ఉంటూ నిజం దాచిపెట్టి నా మాట పోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ రోజే నా మనసు విరిగిపోయింది. వస్తువు కాదు కదా, అతుక్కోవడానికో అతికించుకోవడానికో. మనసు అతుక్కోదు. ఆంటీ, ఆంటీ, నువ్వెక్కడికి? ఉండిక్కడే. బాధపడకు శ్రీవల్లి, ఎప్పటికిప్పుడు వీళ్ళ మనసు మారకపోవచ్చు, కానీ
ఈ రోజు నుంచి మార్పు మొదలవుతుంది. ఏమండి? ఏంటి? మనసు ఆనంద తాండవం. ఆ పరమశివుడు మూడో నేత్రం తెరిచి రుద్రతాండవం చేశాక ఆ ఉగ్రం తగ్గి శాంతమూర్తి అయినప్పుడు ఎలా ఉంటాడో అలా ఉందండి మేడంని చూస్తుంటే. శశివదనే శశివదనే స్వరనీలాంబరీవ తన్నెల వన్నెల వైఖరితో నీ పది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సంద నవ్వగనే విచ్చక్కేటి కులుకు సిరి అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సంద నవ్వగనే గుచ్చెత్తేటి కొలుకు సిరి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనని చుచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనని. అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి తీసుకెళ్ళండి. అయ్యయ్యో, ఎంత మాట మేడం, మీరిచ్చాక మళ్ళీ చూడాలా? రోజులు బాగాలేవు కదా, నిజాలు అబద్ధాలవుతున్నాయి, అబద్ధాలు నిజాలవుతున్నాయి. మళ్ళీ రేపేదైనా వస్తువు కనిపించలేదనే మాట రాకూడదు. మీరలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది మేడం. చేయని తప్పుకు మీ కోడలు గారిని అనుమానించాం, శిక్షించాం. శిక్ష అన్నది చాలా చిన్న మాట అండి. నరకం చూపించారు. తప్పు చేసిన వాడికి మీరు వేసే శిక్ష ఒంటికి తగులుతుంది, కానీ తప్పు చేయని వాళ్ళని శిక్షిస్తే అది మనసుకు తగులుతుంది. ఆ గాయం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇప్పుడు నగలు దొరికాయి, మరి ఆ గాయాన్ని మాన్పించగలరా? సార్, ఒక రకంగా ఇది మా తప్పు. మా తప్పుకి ఆ అమ్మవారు ఏదో ఒక రూపంలో శిక్షిస్తుంది. మీ కుటుంబంలో మనిషిని అనుమానించి మిమ్మల్ని కాదని ఊరి పెద్దగా మొదటిసారి తీర్పు మేమిచ్చాం. అందుకు మేము అర్హులు కాదని అర్థమైంది. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవమ్మా. మా తరఫున మీ కోడలి గారికి క్షమాపణ చెప్తున్నాం. ఎందుకు జరిగిందో ఇలా జరిగింది. అమ్మవారి జాతర ఆగిపోయింది. త్వరలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి. అమ్మవారి విషయంలో జరిగిన అపచారానికి శాంతి చేయించడానికి ఏర్పాట్లు చేయండి. అదెప్పుడనేది కబురు చేస్తే మేము వస్తాం. అలాగే మేడం. సరేనమ్మా, తీసుకోండి. వస్తాం. వెళ్ళొస్తాం మేడం. చూసావా దేవకి, ఎవరో చేసిన తప్పుకి శ్రీవల్లికి శిక్ష పడింది. ఆ విషయం ఊరి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నువ్వర్థం చేసుకోవాలి. తనెవరో తెలియనప్పుడే తనని నమ్మి ఇంటికి తీసుకొచ్చావు. సామ్రాట్ మాట కాదని ఆ అమ్మాయికి ఇంట్లో స్థానం కూడా ఇచ్చావు. అలాంటి నువ్వు తనను అర్థం చేసుకోలేకపోవడం ఏంటి? తల్లిగా శ్రీవల్లి వాళ్ళ అమ్మ కన్నా నువ్వే ఎక్కువ ఆలోచించి తననిప్పుడు దగ్గరకు తీసుకోవాలి. మేం బావ వైపు.
శ్రీవల్లి మా బావగారే గెలుస్తారు. లేదు మా అక్కే గెలుస్తుంది. అక్క చెప్పక్క, తగ్గేదే లేదని చెప్పక్క. చెప్పక్క చెప్పు అక్క, చెప్పక్క చెప్పు. తగ్గేదే